యా హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ఫేమస్ టీవీ. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. సో మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను. ఒక ఫుల్ తాగుబోతుందండి. ఎంత తాగుబోతుండ్రు అంటే ఇంట్లో ఫుల్ తాగేసి వచ్చి ఆ వైఫ్ని పిల్లల్ని అందరినీ కొట్టేవాడు. సో ఇలాంటి ఇంట్లో ఒక చిన్న కొడుకు ఉండేటాడు. వాడు ఏంటంటే వాళ్ళ డాడీని చూసి ఏ రోజు కూడా వాళ్ళ డాడీ మీద అతనికి అస్సలు కోపం అనేది వచ్చేదే కాదు. బిల్కుల్ కోపం అనేది వచ్చేదే కాదు. సో ఇప్పుడు వాళ్ళ డాడీ తాగుతుంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పూర్ అయిపోతుంది కదా, కొంచెం డబ్బులన్నీ అయిపోయి. సో తను ఏంటంటే ఎర్నింగ్స్ ఏం లేవు, వచ్చిన మనీ మొత్తం తాగుతున్నాడు. ఇలాంటి టైంలో అబ్బాయి వీళ్ళ ఫాదరు కరెక్ట్ మందు బాటిల్ పెట్టుకొని తాగేటప్పుడు ఈ అబ్బాయి ఏంటంటే ఒక బుక్స్ తీసుకొని వచ్చి అక్కడ కూర్చుంటూ ఆయన తాగినప్పుడు ఇతను చదువుకుంటూ ఉండేటోడు. అప్పుడు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఏంటిదంటే తాగితే మా డాడీ లాగా అయిపోతాం, సో తాగకుంటే మనం ఒక బెటర్ పొజిషన్కి వెళ్తామని చెప్పని అప్పుడు ఒక నిర్ణయం తీసుకొని సో ఒక లైబ్రరీకి వెళ్ళిండు. ఒక ప్రైవేట్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఫీజు కట్టి జాయిన్ అయ్యి రోజు చదవడం స్టార్ట్ చేసిండు. చదువుకుంటూ ఏమైంది, ఆయన మంచి ఒక డాక్టర్ అయ్యిండు. సో ఇది రియల్ స్టోరీ. అది ఎవరి గురించి అనేది నేను మీకు చెప్తా ఇప్పుడే కాసేపట్లో. వెళ్ళి ఒక మంచి పెద్ద డాక్టర్ అయ్యిండు. సో ఒకటేం నేర్చుకుంటే తన తండ్రి తనకి ఏం నేర్పించిందంటే ఎప్పుడూ కోపం అయితే రాలేదు తండ్రి మీద, కానీ ఎలా ఉండకూడదు అనేది వాళ్ళ తండ్రిని చూసి తనకు తానే నేర్చుకున్నాడు, ఎవరు చెప్పకుండా. సో ఇది సినారియో అన్నమాట. ఓకేనా? ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవాలండి కదా మీకు. ఆ పర్సన్ ఎవరో తెలుసుకోవాలంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను రివీల్ చేస్తాను ఇంకా. ఓకేనా? ఇంకా అతను పూర్తి ఆ బయోడేటా మొత్తం నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనం ఫేమస్ టీవీ. అట్నే పక్కన ఉన్న గంట బెల్ని కూడా కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.